క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగిండుడి. ఈ మాట బైబిల్లో చదివినప్పుడు ఇది చాలా అర్థంతో కూడుకున్నది. దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట అనిపించింది. ఒక పెద్ద ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక్కరోజు నిజంగా క్రైస్తవులుగా బ్రతికితే ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా క్రైస్తవమయమైపోతుంది అని. అంటే నిజంగా క్రైస్తవులుగా బ్రతకట్లేదా అని కనుక ఆలోచిస్తే నిజంగా చాలామంది క్రైస్తవులంగా ఉన్నటువంటి మనం క్రైస్తవులంగా బ్రతకట్లేదు. చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు క్రీస్తు మనస్సు లేదు. అంటే క్రీస్తు మనస్సు అంటే ఏంటంటే ఒక్కసారి ఆలోచిద్దాం. క్రీస్తు మనసు ఏంటి? క్రీస్తు మనసు ఏంటంటే చాలా పాపంగా ఉన్నటువంటి మనల్ని రక్షించడం కోసం ఆయన దైవత్వాన్ని వదులుకొని కిందకు వచ్చాడు. అది క్రీస్తు మనస్సు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చేపల కంపు, చేపల వాసనతో చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులను ఆయన ఎన్నుకొని మనుషుల్ని మార్చే వ్యక్తులుగా మార్చాడు. అది క్రీస్తు మనస్సు. ఒక వేశ్యని అందరూ ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి ఈమె పాపం చేసింది, తప్పు చేసింది, ఈమెని శిక్షించమని చెప్తే ఆమెను శిక్షించకపోగా ఆమెను క్షమించి అమ్మా అని పిలిచాడు. అది క్రీస్తు మనస్సు. ఒక బీద విధవరాలు యెరూషలేము దేవాలయంలో తనకున్నటువంటి కొంచెంలో దేవునికి కానుకగా ఇస్తే ఆమె మనసును చూశాడు, కానీ ఆమె ఎంత వేసింది, ఎంత డబ్బులు వేసింది అని చెప్పేసి డబ్బుల కోసం అరులు చాపలేదు. అది క్రీస్తు మనస్సు. తనను పట్టించే వ్యక్తి తన పక్కనే ఉన్నప్పటికీ ఏ రోజు అతని మీద కోప్పలేదు, ద్వేషించలేదు, కానీ అతన్ని ప్రేమించి పక్కనే ఉంచుకున్నాడు. అది క్రీస్తు మనస్సు. శిష్యులు ఎన్నిసార్లు పొరపాటు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాడే తప్ప వాళ్ళని ఏనాడు దూరం చేయలేదు. అది క్రీస్తు మనస్సు. తిరిగి మనుషులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా ఆయనను సిలువ వేయండి అని చెప్తే వీళ్ళకు తెలియదని వీళ్ళని క్షమించమన్నాడే తప్ప వాళ్ళని శిక్షించమని ఏనాడు ఆయన ప్రార్థన చేయలేదు. ఆఖరికి సిలువలో ఉన్నప్పుడు తన తల్లి ఆలనా పాలన చూసుకోవడం కోసం వేరే వాళ్ళకి తల్లిదండ్రుల పాలన అప్పగించాడు. అది క్రీస్తు మనస్సు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా నిజంగా ఒక్కరోజైనా క్రైస్తవులుగా బ్రతికితే ప్రపంచం చాలా మటుకు క్రీస్తుని తెలుసుకుంటుంది. ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవులను పిలువబడినంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. క్రీస్తు మనసు మనం కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవులు. ఈలాగా మనకన్నా తక్కువ వాళ్ళని, మనకన్నా క్రింది వాళ్ళని ప్రేమించినప్పుడే మనకు క్రీస్తు మనసు ఉన్నట్టు. సమాజం మందిరంలోనికి, చర్చిలోకి వచ్చే మనుషుల్ని డబ్బు కోసం చూడకుండా వాళ్ళ మనసును చూసేదే క్రీస్తు మనస్సు. ఎందుకంటే ప్రపంచమంతా ఒక్కరోజు కూడా క్రైస్తవులుగా బ్రతకట్లేదండి. సో తెలుసుకుందాం, క్రీస్తు మనసును కలిగి ఉందాం, క్రీస్తులాగా మనం జీవిద్దాం, ఈ ప్రపంచాన్ని క్రీస్తు కొరకు గెలుద్దాం.